అందరికి నమస్కారం. నేను శిరీష. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతరుప్ మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్కి, ఈ ఛానల్ చూసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల అందరి ప్రజలకు కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పంచాంగం. ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, రాజపూజం ఎలా ఉందని చూసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ సంవత్సరంలో? ప్రతి సంవత్సరం ఉగాది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మనకు ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇలా చూసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ఆసక్తిగా ఉంటుంది. అలా తీసుకుంటే ఈ రాశి వాళ్ళకు, కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం 8 ఆదాయము, 11 ఖర్చు. 8 ఆదాయం, 11 ఖర్చు. అదేవిధంగా 3 గౌరవిస్తే 3 వ్యతిరేకంగా ఉంటారు. అంటే రాజ్యపూజ అవమానాలు సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు వచ్చేకాడికి 3 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రాశికి ప్రథమార్థము, ద్వితీయార్థము 2 బాగుంటాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 బాగున్నాయి. 2 బాగుంటాయి. ఎలా బాగుంటాయి అంటే, ఈ రాశికి అత్యంత శుభగ్రహము, అత్యంత రాజయోగ్రహమైన శనేశ్వరుడు సప్తమంలో ఉండి రాశిని చూస్తాడు. సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. కన్యా రాశికి శని మొట్టమొదటి రాజయోగకారకుడు. అంటే 7వ ఇంట్లో నుంచి రాశిని చూస్తాడు. అంటే శనేశ్వరులు అందరూ భయపడుతూ ఉంటారు. కన్యా రాశులకు ఆయనే మొత్తం జీవితాన్ని ఇచ్చేది. ఈ రాశికి పంచమాధిపతి, కోణాధిపతి, లక్ష్మీ స్థానం. పంచమం అంటే లక్ష్మీ స్థానం. 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. 1, 4, 7, 10 స్థానాలు విష్ణు స్థానాలు. లక్ష్మీ స్థానాల్లో సంబంధించిన గ్రహాలు అత్యంత శుభంగా ఉంటాయి. ఆ లక్ష్మీ స్థానానికి అధిపతిన శనేశ్వరుడు రాశిని చూడడము వీళ్ళకు విశేష రాజయోగము. సంవత్సరం అంతా చూస్తాడు. మరి 10వ స్థానంలో గురువు ఉన్నాడు. 10వ స్థానంలో గురువు ఆయన జూన్ తర్వాత 11వ స్థానంలోకి వస్తున్నాడు. 10వ స్థానంలో గురువు ఏ ఫలితాన్ని ఇవ్వడు. అంటే సాధారణంగా ఉంటాడు, లాభం లేదు నష్టం లేదు అంటుంటాడు. 11వ స్థానంలో ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు జూన్ నుంచి. అప్పుడు ద్వితీయార్థం ఇంకా అడిషనల్గా ఫలం వచ్చినట్టే. శనిగ్రహం కూడా వక్రిస్తూ ఉంది, కానీ గురువు చూస్తాడు. శని మీనంలో ఉన్నాడు. మీన రాశ్యాధిపతి గురువు మళ్ళీ ఉచ్చస్థితి బట్టి మళ్ళీ శని చూస్తాడు. కాబట్టి విశేషమైన రాజయోగము. ఆ రాశ్యాధిపతి మళ్ళీ చూస్తున్నాడు. అంటే ఒక అద్దం ఉందంటే అద్దం మనం టార్చ్ చేస్తామైంది, తలుక్కుని మెరుస్తుంది. అద్దం ఆల్రెడీ మెరుస్తూ ఉంటుంది, దాని మీద మళ్ళీ టార్చ్ చేస్తే ఇంకా మెరుస్తుంది, అంతే. కాబట్టి 6వ ఇంటి రాహు ఉన్నాడు. డిసెంబర్ వరకు అద్భుతంగా ఉన్నాడు రాహు. 6వ ఇంటి రాహువు సూపర్. ఆయన మళ్ళీ 5వ ఇంటికి వస్తాడు, అంటే లక్ష్మీ స్థానానికి వస్తాడు. గురువు చేత చూడబడతాడు. రాహువును గురువు చూస్తాడు, శనిని గురువు చూస్తాడు. గురువు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. కేతువు డిసెంబర్ నుంచి లాభంలోకి వెళ్తున్నాడు. ఇంకేం కావాలి వీళ్ళకు? ద్వితీయార్థం బాగుంది, ప్రథమార్థం బాగుంది. అంటే అన్ని వర్గాల వాళ్ళకు, పిల్లలకు, యువకులకు, వివాహితులకు, వివాహం కాని వాళ్లకు, అయిన వాళ్లకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు, చేతి వృత్తుల వాళ్లకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు అందరికీ బాగుంది. ఎందుకంటే ప్రధాన గ్రహాలు పర్ఫెక్ట్గా సెట్ అయిన రాశిది. ఇంకా మిగిలిన గ్రహాలు ఉంటాయి. ఇవే ప్రధాన గ్రహాలు ఎంత బాగున్నప్పుడు వీటి మధ్యలో, వీటి చూపుల్లో, వీటి కలయికలు తిరుగుతుంటే అవి కూడా శుభఫలితాలు ఇస్తాయి. ఒకవేళ అశుభాన్ని ఇచ్చే స్థాయిలోకి వచ్చినా ఈ ప్రధాన గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి అది అంతగా పనిచేయదు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పచ్చు. కాబట్టి శని 7వ ఇంటి వాడు, సప్తమ శని అశుభం అనేది కాదు. ఈ రాశికని 5వ ఇంటి వాడు. ఈ రాశికి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు కూడా అనుకూలతలకు రావడం శుభపరిణామం. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మరి? కుటుంబ వాతావరణం అంటే వీళ్ళకు ద్వితీయాధిపతి శుక్రుడు. ద్వితీయాధిపతి శుక్రుడే, భాగ్యాధిపతి శుక్రుడే. శనేశ్వరుడు తర్వాత అంతటి శుభగ్రహం శుక్రుడే ఈ రాశి వాళ్ళకు. ఎందుకంటే బుధుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. బుధుడు రాశిది. కానీ బుధుడి కన్నా శనేశ్వరుడు, శుక్రుడు ఎక్కువ ఫలితాలు ఇస్తారు. ఈ బుధుడు, శుక్రుడు, శని అత్యంత మిత్రులు. శని బాగున్నాడు. ఇంకా శుక్రుడు సహజంగా ఎక్కడున్నా కానీ ఆటోమేటిక్గా ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. శుక్రుడు ఇచ్చినంత ఫలితాలు ఏ గ్రహం ఇవ్వదు. నేను అందుకే చెప్పింది, కొన్ని తక్కువ రాసుల్లోనే ఆయన తక్కువ ఫలితాన్ని వ్యతిరేకిస్తాడు. వ్యయస్థానంలోనే ఎక్కువ ఫలితం ఇస్తాడు. వ్యయస్థానంలో ఏ గ్రహం పెద్దగా ఇవ్వదు, కానీ శుక్రుడు ఇచ్చేస్తాడు. శుక్రుడు వస్తే ఇంక వాళ్ళకు పడుకుంటే కాళ్ళ కాడికి వస్తాయని. అది
కాబట్టి వీళ్ళకు శుక్రుడు కూడా కంఫర్ట్గానే ఉన్నాడు, ఇబ్బంది లేదు, చక్కగా మంచి సౌఖ్యాలు అనుభవిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మగవాళ్ళు అయితే వాళ్ళ కుటుంబంలో వీళ్ళ వల్ల వాళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుంది, ఆడవాళ్ళు అయితే వాళ్ళ వల్ల వీళ్ళ కుటుంబంలో మంచి జరుగుతుంది. గురుగారు మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉందంటారు మరి? చతుర్థాధిపతి వీళ్ళకు లాభంలో వచ్చేస్థితికి వస్తున్నాడు కదా. చతుర్థాధిపతి లాభంలోకి వచ్చేస్థితికి వస్తున్నప్పుడు విద్యార్థులకు అనుకున్న మార్కులు రావడము ఇవన్నీ జరుగుతాయి. ప్రథమార్థంలో శనేశ్వరుడు లగ్నం చూస్తున్నాడు, రాశిని చూస్తాడు. రాశిని చూసి శని ఏం చేస్తాడు? ఎఫర్ట్ పెట్టిస్తాడు. మంచి ఫలితం శని ఇచ్చినా ఎఫర్ట్ పెడతాడు, చెడు ఫలితం ఎఫర్ట్ పెడతాడు. శనేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ ఎఫర్ట్ ఉంటుంది. ఎవరికైనా, ఏ రాశికైనా, ఏ నక్షత్రంకైనా శనేశ్వరుడు ఎక్కడ తిరుగుతాడు అంత ఎఫర్ట్ వస్తూ ఉందని అర్థం. శనేశ్వరుడు ఉన్న చూస్తున్నాడు కానీ ఎఫర్ట్ చూస్తుందని అర్థం. ఎఫర్ట్ పెట్టింది ఎవరికి ఏమొస్తుంది? నో పెయిన్ నో గెయిన్. అది శనేశ్వరుడు యొక్క కొటేషన్. కాబట్టి బాగా ఎఫర్ట్ పెడతారు. ఈ రాశి శుభగ్రహం కదా, అందులో పంచమాధిపతి కాబట్టి మంచి ఎఫర్ట్ పెడతారు. ద్వితీయార్థంలో గురువు లాభంలోకి వస్తున్నాడు, చతుర్థాధిపతి లాభంలో వచ్చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకుంటారు. మళ్ళీ శనిని చూస్తాడు. ఇంకేం కావాలి వాళ్ళకు? కాబట్టి విద్యార్థులు బాగున్నాయి. అవివాహితులకు వివాహం యోగం ఉంది. కానీ ఈ వివాహ విషయంలో బాగా ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే భార్య స్థానంలో శని ఉన్నాడు, ఎఫర్ట్ కదా. శని ఏం చేస్తాడు? శుభకార్య మూలంగా ఖర్చు పెట్టించేస్తాడు. దానికి కావాలని ఫండ్ గురువు వచ్చి ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. ఖర్చు పెట్టేసినా మళ్ళీ వీళ్ళకి రికవర్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఖర్చు పెడతారో ఆ పెళ్ళైన తర్వాత వీళ్ళకి బాగా కలిసి రావడం స్టార్ట్ అవుతుంది. లక్ష్మీ స్థానాధిపతి కదా చూస్తున్నాడు, కాబట్టి అవివాహితులు కూడా బాగుంది. గురుగారు ముఖ్యంగా విదేశీ యోగం ఉందంటారా మరి ఈ రాశి వారికి? విదేశీ యోగము వీళ్ళకు ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే రాహువు ప్రథమార్థం మొత్తం 12వ స్థానం చూస్తాడు. 6వ ఇంట్లో ఉంటే 12వ స్థానం చూస్తారు. మళ్ళీ ఆయన 5వ ఇంటికి వస్తాడు. 5వ ఇంటికి వచ్చేప్పుడు గురువు చూస్తాడు. అంటే 11వ స్థానము విదేశాలను సూచిస్తుంది, 11, 12 స్థానాలు చూస్తాయి. అంటే 12వ స్థానం విదేశాలకు సంబంధించింది. 12వ స్థానానికి మళ్ళీ 12వ స్థానం 11. వ్యయాత్ వ్యయము భావాద్భవ కాన్సెప్ట్లో వ్యయాత్ వ్యయం 11. కాబట్టి 11, 12 స్థానాలు విదేశాలను సూచిస్తాయి. అక్కడ గ్రహాలు కంఫర్ట్గా ఉన్నాయి. కాబట్టి విదేశీ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉన్న వాళ్ళకు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు తీసుకుంటే, రాజకీయము అంటే ఇక్కడ వచ్చేకాడికి ఈ రాశి ఉత్తరా నక్షత్రంతో ప్రారంభమవుతుంది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ప్రారంభమైనట్టు. ఆ ఉత్తరా నక్షత్రం అధిపతి రవి. రవి అంటే రాజకీయం, ఓటర్స్ అంటే శని, వ్యూహాలు అంటే రాహు. కాబట్టి వీళ్ళని గురువుని చూస్తున్నాడు కాబట్టి రాజకీయ రంగంలో మంచి బెనిఫిటే ఉంటుంది. వీళ్ళు సొంత నిర్ణయాలు కూడా బాగానే చేస్తారు. వ్యూహాలకు సంబంధించిన గ్రహం రాహు కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. గురుగారు ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం ఉందంటారా? ఉంటుంది. ఎందుకంటే చతుర్థాధిపతి చతుర్థాన్ని చూస్తున్నాడు ప్రథమార్థంలో. ద్వితీయార్థంలోకి వచ్చేకాడికి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. చతుర్థాధిపతి లాభంలో ఉచ్చస్థితి. కాబట్టి గృహ వాహన యోగాలు విశేషంగా ఉన్నాయి. ఉదాహరణకు మనము ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని కొంత చెప్పుకున్నాం. ఆ వ్యక్తికి భార్య కన్యా రాశిలో ఉందనుకుందాం. భార్య ద్వారా ఆటోమేటిక్గా సంవత్సరం అంతా బాగుంది కదా. కర్కాటక రాశికి బాగాలేకపోయినా కన్యా రాశి వైఫ్ వస్తే బాగుంటుంది. దీని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. ఆటోమేటిక్గా ఈ విధంగా అన్వయించుకోవాలి. ఇప్పుడు మన రాశి ఫలితాలు చూసుకొని మన ఇంట్లో ఉన్న రాశులన్నీ ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని ఎవరి వల్ల మనకు బెనిఫిట్ వస్తుంది. ఈ సంవత్సరంతో బాగుంటే రాసులు ఎవరున్నారు, వాళ్ళతో మనం బాగుండాలా అంతే. కొంతమంది చెప్తారు మా అమ్మాయి పుట్టిన మూలకొని మేము డెవలప్ అయ్యామంటారు. అంతకుముందు ఇబ్బందులు పడుతున్నాయి కదా వాళ్ళ రూలు. మా చిన్న అబ్బాయి పుట్టిన మూలకొని ట్రబుల్స్ వచ్చాయంటారు. ఇలా చెప్తుంటారు. జ్యోతిషం తెలియకపోయినా చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేకాడికి కన్యారాశిలో భార్య ఉన్నా భర్త ఉన్నా ఆటోమేటిక్గా, లేదా పిల్లలున్నా వాళ్ళకి పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి అనుభవించారు కదా అదృష్టాన్ని. పిల్లలు వాళ్ళు సంపాదించరు, వాళ్ళ డబ్బు వీళ్ళకి తల్లిదండ్రులకు ఆదాయం వస్తుంది. గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలా మంది కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మరి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే వీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు? 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు డిసెంబర్ వరకు ఉన్నాడు. సంవత్సరం ప్రారంభం నుంచి ఫుడ్ రిలేటెడ్ చేయొచ్చు. తర్వాత కమ్యూనికేషన్స్ అంటే మొబైల్స్ వ్యాపారము, ఆన్లైన్ బిజినెసెస్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడము. తర్వాత ప్లాస్టిక్ రిలేటెడ్, ప్లాస్టిక్ అంటే రాహు, దాన్ని అమ్మడం లాంటివి. ప్లాస్టిక్ రకరకాల వస్తువులు తయారవుతూనే ఉంటాయి, కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లాంటి ప్లాస్టిక్ రిలేటెడ్ వ్యాపారాలు, కెమికల్స్
కెమికల్స్ అండ్ పెట్రోల్స్. ఎందుకంటే 6వ ఇంట్లో అంటేనే సర్వీస్, మనం ఏదో ఒకటి చేసి సంపాదించే స్థానం. అక్కడ రాహు ఉన్నాడు. రాహు కారకత్వాలు అన్నీ చేయొచ్చు. రాహు అంటే నాన్ వెజ్ ఫుడ్, మామూలు ఫుడ్ కాదు. సాంబార్ రైస్ అంటే గురువు చంద్రుడు. చికెన్ మటన్ బిర్యానీ అంటే చంద్రుడు రాహు. చంద్రుడు రాహు తల మాత్రం ఉంటుంది, ఆయన తింటానే ఉంటాడు. భూమి ఉన్నంత వరకు ఆకలి చావదు. కాబట్టి అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి ఫుడ్ రిలేటెడ్, పెట్రోకెమికల్స్ సంబంధించినవి, ప్లాస్టిక్ సంబంధించినవి, కెమికల్స్ సంబంధించినవి, రైల్వే ఉద్యోగాలు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఈ రాహు యొక్క కారకత్వం ఏముంది, ఇంకా స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, 2 వీలర్ స్పేర్ పార్ట్స్, ఇవన్నీ. అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్ళైతే పైలట్లుగా విమానయాన రంగము, డ్రైవర్ అంటే రాహు అంతే. రిక్షా తొక్కే వాళ్ళ నుంచి ఫ్లైట్ తోలే వాళ్ళ వరకు అందరూ రాహువే. డ్రైవర్ అయితే రాహు బాగుంటే డ్రైవర్ అవుతలేదు కారు. అంటే ఆ ప్రభావం ఎక్కువ చూపించే వాళ్ళకి ఈ ఫీల్డ్ లో ఉంటారు. రాహు బాగలేకపోతే డ్రైవర్ ఫీల్డ్ పనికిరారు, యాక్సిడెంట్ అయిపోతాయి. కాబట్టి 6లో రాహు ఉన్నాడు. 6లో రాహు దిగ్బలాన్ని పొందాడు. ఆటోమేటిక్ రాహు కారకత్వాలే ఎక్కువ. వీళ్ళు బెట్టింగ్లు ఆడితే కూడా కొంత డబ్బులు వస్తుంది, కానీ మనం ఎంకరేజ్ చేయకూడదు. రాహు బెట్టింగ్లు కారకుడు అవుతాడు, తప్పది, చేయకూడదు, అడ్డబడి పోదండి. ఇది ఏదైనా ఉంటే కూడా వీడియోలో కట్ చేసేయండి. గురుగారు, ముఖ్యంగా మరి చూసుకుంటే రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? రైతులు అంటేనే మనకు శ్రామిక గ్రహము శనేశ్వరుడు లగ్నాన్ని రాశిని చూస్తున్నాడు. శ్రమ పడడము, ఎఫర్ట్ అంటే శనేశ్వరుడు అని చెప్పాను కదా నేను. అంటే రైతులు ఎప్పుడు సృష్టి ప్రారంభించి ఎఫర్ట్ పెడుతూనే ఉంటారు. వాళ్ళు పెట్టి ప్రపంచానికి అన్నం పెడుతున్నారు. ఆ శ్రమకు శ్రామికులు, కార్మికులు, ఏ ఫ్యాక్టరీ ఉందంటే మకర రాశి వాళ్ళు ఎక్కువ ఉంటే ఆ ఫ్యాక్టరీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఏదైనా ఒక సంస్థలో మకర రాశి వాళ్ళే మేము చేర్చుకుంటామని చెప్తే, మకర రాశి వాళ్ళని చేర్చుకుంటే ఆ కంపెనీని 10 సంవత్సరాలకి ఎంత డెవలప్ అవుతుందో అంత డెవలప్మెంట్ని వీళ్ళు 2-3 సంవత్సరాలు డెవలప్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ పనిచేస్తారు మకర రాశి వాళ్ళు. హానెస్ట్గా పనిచేస్తారు, వాళ్ళ సొంత కంపెనీ అనే విధంగా పనిచేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళని ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఏ కంపెనీ ఉన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేస్తారు, మామూలు జీతమే తీసుకుంటారు. మళ్ళీ గురుగారు, ఇప్పుడు మనం కన్యా రాశి గురించి మాట్లాడుతున్నాం కదా, మరి మకర రాశి వాళ్ళ అంటే మకర రాశి అనే దానికి అధిపతి శనేశ్వరుడు, బాగా పనిచేస్తారని చెప్పాను. ఆ శనేశ్వరుడు వీళ్ళు కన్యా రాశిని చూస్తున్నాడు. అచ్చా, అర్థమే. కాబట్టి రైతులకు బాగుంటుంది. ఎఫర్ట్ రైతులే పెడతారు. రైతుల ఎఫర్టే అందరూ తింటున్నారు, రైతుల ఎఫర్టే తాగుతున్నారు అందరూ. ప్రపంచానికి ప్రధానమంత్రులు ఎవరంటే రైతులే ప్రపంచానికి. అందుకే రైతే రాజు అనేటువంటి నినాదం వచ్చింది. జై జవాన్ జై కిసాన్ అనే మాట వచ్చింది అందుకే. కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులకు బాగుందని చెప్పడం కోసం చెప్తున్నా. సరే గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మామూలుగా నేను ప్రతి రాశికి ఏం చెప్తున్నా అంటే 2వ స్థానాన్ని బలపరచుకోవాలి అంటున్నాను. వీళ్ళకి 2వ స్థానము తులారాశి. తులారాశి అంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీదేవికి స్వయంభూగా ఉన్నటువంటి ఆలయాలు కొల్హాపూర్ లక్ష్మీదేవి, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీరంగంలో రంగనాయకులు రంగనాయకి అమ్మవార్లు. ఈ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని ఒక నైట్ నిద్ర చేస్తే నెగిటివ్ అంతా క్షేత్రం లాగేస్తుంది, పాజిటివ్ లోడ్ అవుతుంది. అందుకే పుణ్యక్షేత్రం నిద్ర చేయాలనేది. ఎందుకంటే మనం అక్కడ తలబెట్టి నిద్రపోతాం, మన చెడ్డంతా లాగేస్తుంది క్షేత్రం. కాబట్టి వీళ్ళకి ఈ తరచూ ఈ ఆలయాలకు వెళుతూ ఉంటే శుక్రవారం రోజు మరీ ముఖ్యంగా వీళ్ళకి సంపత్కరంగానే ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు, శ్రీ పరాభవ నామ సంవత్సరం, మరి కన్యా రాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో మణికంఠ గారు, మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుందండి. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేశారు. ముందుగా మనం రాశులకు వెళ్ళే ముందు ఈ యొక్క సంవత్సరం యొక్క మీనింగ్ తెలుసుకుంటే మన టోటల్గా ఓవరాల్ థీమ్ మనం తెలిసిపోతుంది. ఒక థీమ్, మనం మూవీలో థీమ్ మనం చూసుకుంటాం. అదేంటి, ఫిక్షనా లేకుంటే రకరకాలు వస్తున్నాయి కదండి, లేదంటే ఓల్డ్ రాజులకు సంబంధించిన మూవీనా, లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ థీమ్ తెలుసుకుంటే మనకి కొంచెం గెస్ పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఈ సంవత్సరానికి యొక్క పేరు శ్రీ పరాభావన సంవత్సరం అని పెట్టారు. పరాభవం అంటే మనందరికీ తెలుసు, ఇది కొంచెం పాత మాట. ఇప్పుడున్న వాడుక లాంగ్వేజ్లో చూసుకుంటే అపజయము, అవమానము, అధికార నాశనం అనుకోవాలి, అధికార పతనం, అహంకారం అని చెప్తూ ఉంటారు.
మీనింగ్ అంటే పరా అంటే దూరంగా ఉండటం, అభావం, భావం అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోవటం. అంటే ఈ సంవత్సరం అంతా జనాలు ఎలా ఉండాలంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దూరంగా ఉండాలి, అభావానికి దూరంగా ఉండాలి, పిరికితనానికి దూరంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు అభావంగా ఫీల్ అవుతాము, ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం, ఎప్పుడైతే మనం గిల్టీ పనులు చేస్తూ ఉంటామో, ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటామో, అప్పుడు మనకు తెలవకుండానే మనకి ఇన్ఫీరియారిటీ పెరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనకు తెలుసో తెలవకుండా ఉంటే అది ఒక స్కామ్ లాగా, లేకుంటే ఒక గిల్టీ లాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోతుంది. తద్వారా మనలో ఉన్న అపజయం కలుగుతుంది, అహంకారం పోతుంది, తర్వాత మనం ఏమనుకున్న అవమానం, పతనం స్టార్ట్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మణికంఠ గారు, ముందుగా కన్యరాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగాలు భాగ్యాలు ఉండాలి. ఈ సంవత్సరంలో ఒక సంకల్పం తీసుకుంటే 100% ఆ సంకల్పం అవ్వాలి అని చెప్పేసి మనం స్వర్ణలక్ష్మి అమ్మవారిని, గణపతిని ప్రార్థిస్తూ ఈ పరాభావ నవ సంవత్సరం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. పరాభావ నవ సంవత్సరంలో కన్యరాశి వారికి ఒక స్టేట్మెంట్ ఒక లైన్లో చెప్పాలంటే సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకు ఏమిటని మనం డీటెయిల్స్ చూసుకుందాం. అట్లానే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఛాలెంజెస్ అవి కేర్ తీసుకుంటే సరిపోతుంది. సహజంగా గ్రహస్థితులకు చాలా బాగుంది, బై డిఫాల్ట్ ఇట్స్ గుడ్. అందులో జూన్ తర్వాత ఇంకా బాగుంది. అదేంటో మనం డీటెయిల్ తెలుసుకునే ముందు కన్యరాశిలో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇందులో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం అవమానం సమానంగా ఉన్నాయి, 3, 3 అంటే తక్కువ రేంజ్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆదాయం 8 ఉంటే చాలా ఎక్కువగా వస్తుంది అని దాని అర్థం. ఎందుకంటే 1, 2, 3 సంఖ్యలో ఉంటే తక్కువ ఉంటుంది, 4, 5, 6 ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, 8 కంటే ఎక్కువ ఉంటే ఇంకా బాగున్నట్టు. అంటే 8 అంటే వీళ్ళకి ఆదాయం బాగానే వస్తూ ఉంది అన్నట్లు. అయితే వ్యయం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఎంత ఒక 3% ఎక్కువగా వ్యయం చూపిస్తూ ఉంటుంది. అయితే దీన్ని వీళ్ళు చక్కగా మేనేజ్ చేసుకుంటారు. ఖర్చు పెట్టాలండి, ధనం అనేది ఖర్చు రాకుండా పోదు, ఏదో ఒక విధంగా మనం సంపాదించుకొని అట్ ద ఎండ్ లక్ష్మీదేవి ఎప్పుడు చెంచలం ఉండదు కాబట్టి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మవారు. అయితే మనకు వివేక వైరాగ్యం ఉండాలంటారు ఆది శంకరాచార్యులు. వివేకం ఏంటంటే ఏదైనా పని మనం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఫ్యూచర్లో మనకు బాగుండాలి, ఫ్యూచర్లో మనకి ఇబ్బంది పడకూడదు. అలానే డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఒక 10 రూపాయలు ఫ్యూచర్లో మనకు మంచి పేరు రావాలి, ఓకే, అమ్మవారు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వీళ్ళ ఇంటికి ధనం వస్తే చక్కగా మంచి పనులు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళా దాన్ని చక్కగా నన్ను సద్వినియోగం చేసుకుంటున్న ఒక ఆలోచనతో అమ్మవారి రొటేషన్ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు చక్కగా ధనాన్ని సద్వినియోగం అయ్యే విధంగా ఖర్చు పెట్టి ప్రార్థన చేస్తూ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఖర్చు పెట్టే ముందు అమ్మవారికి దండం పెట్టుకొని, మా ఇంట్లో ఒక మంచి పని గురించి ఈ ధనం ఖర్చు పెడుతున్నాం అంటే అమ్మవారిని బయటికి పంపిస్తున్నానే కదా, ఆ పని అయిపోయిన వెంటనే చక్కగా తిరిగి మరలా మా ఇంటికి రామ్మ అని చెప్పేసి మహిళా మూర్తులు పర్టికులర్గా స్త్రీలు కనుక అలా చేస్తూ ఉంటే ఇంట్లో ఎప్పుడు ధనం ఉంటుందండి. ఇంట్లో అరుచుకోవటం, గొడవ పట్టడం, ఖర్చు పెట్టే ముందు ఏమీ ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటే అమ్మవారి కోపం వస్తుంది. చాలా మందికి ధనం సంపాదించుకుంటారు, నిలబడదు. ఎందుకంటే కారణం ఇదే. కొంతమంది ఖర్చు పెడతారు, సంపాదించుకుంటారు, కొంతకాలం నిలబడుతుంది, సడన్గా పోతుంది. దానికి కూడా కారణం ఇది. అందుకని గణపతిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించాలి, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, సరస్వతి ఉండాలి. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 ఒక ప్రికాషన్స్ జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. అందులో వ్యయం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకునే విధంగా మంచి కార్యక్రమాలకు సంబంధించి ఖర్చు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రాశిలో గ్రహస్థితి చూస్తే 7వ ఇంట్లో శని ఉండటం వల్ల ఎక్కువగా ట్రావెల్స్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా ట్రావెల్స్ చేయటం, జర్నీలు అవన్నీ చేస్తూ ఉంటారు. గురుడు 10వ ఇంట్లో 6వ నెల వరకు, అంటే మనకి జూన్ వరకు గోదావరి పుష్కరాల వరకు ఉన్నారు. ఆ తర్వాత 11th వెళ్తున్నారు కాబట్టి మారిన తర్వాత గురువు వీళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, వివాహాలు అవుతాయి, అన్ని చక్కగా ఉంటుంది. ఓవరాల్గా బ్రదర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది, ఇంట్లో పిల్లలు వృద్ధి జరుగుతూ ఉంటుంది, మ్యారేజ్ అయ్యే అవకాశం చాలా మందికి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకని గమనించుకోవాలి. రాహు వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నారు. అగైన్ రాహు కూడా చాలా మంచి చేస్తూ ఉన్నారు. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం. ఆ ధైర్య వృద్ధి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. వీర్య వృద్ధి అంటే తేజస్, స్ట్రెంగ్త్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. రిపునాశనం అంటే శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళే కూసించి పోతారు, వీళ్ళేం చేయని అవసరం లేదు. అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు కంటి చూపుదలను చంపేస్తారు కాదు, వీళ్ళు కంటి చూపు కదా, వీళ్ళ పేరుతోనే వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఏ ప్రకారంగా చూసుకున్నా చక్కగా ఉంది కాబట్టి మనకి వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన కన్య రాశి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ గుర్తుపెట్టుకుని రాశి వాళ్ళు
శత్రువుల ద్వారా మీకు లాభం ఉందంట. చూడండి ఇంకెంత అదృష్టం. శత్రువు ఇబ్బంది పడుతుంటే వీళ్ళు ఎంత అదృష్టం అంటే శత్రువులు వీళ్ళకి సపోర్ట్ చేస్తారంట. సో కొన్నిసార్లు రాజకీయాల్లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటామండి. మన అపోజిషన్ ఎంపీలు వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, లోకల్ మా పార్టీ మీరు తీసేసుకోండి, ఎమ్మెల్యేగా నాకు సపోర్ట్ చేయి, ఎంపీగా నీకు సపోర్ట్ చేస్తాను అని లోన మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. బయట ఎనిమీసే కానీ లోన అగ్రిమెంట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఈ రాసి వాళ్ళు ఉంటే చక్కగా మీకు వర్కౌట్ అవుతుంది. రాసి పెట్టుకుంటే అట్లాంటి డీలింగ్స్ ఏమైనా ఉంటే బాగా కలిసి వస్తుంది మీకు. గేమ్స్ అలాంటివి చేసేటప్పుడు శత్రువుల ద్వారా మీకు చక్కగా లాభం కలుగుతూ ఉంటుంది. గోభూ ధన ప్రాప్తి అని చెప్తారు. ఈ టైంలో ఆవులు కొనుక్కోవాలనుకున్నా, వెహికల్స్ కొనుక్కోవాలనుకున్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈ రాశి వాళ్ళంతా చక్కగా కలిసి వస్తుంది. కాబట్టి చూసారు కదండి, ఇన్ని రాసులు మనం చెప్పుకున్నాం. ఎంత వైబ్రెంట్గా ఏ రాసి అయినా ఉందా? మీరు విన్నారు కదా, సాక్ష్యం మీరేనే కదా. సో ఈ రాశి వాళ్ళు ఇంకా బాగుండాలని చెప్పి కోరుకున్నామండి. రాహు 6వ ఇంట్లో ఉండటం వల్ల శత్రువుల పైన ఆధిక్యత చూపిస్తూ ఉంటుంది. 7వ ఇంట్లో 12వ ఇంట్లో కేతు ఉండటంతో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత కేతు లాస్ట్లో మారుతున్నారు కాబట్టి కేతు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కేతు అక్కడ వల్ల విపరీత వేద ఉండడంతో తను పెట్టాల్సిన కష్టాలు పెట్టకుండా ఆపి చక్కగా ఉన్నారు. మనం చూసుకుంటే ఓవరాల్గా అన్ని 12 రాసులతో కనుక కంపేర్ చేసుకుంటే బెస్ట్గా ఉన్న రాసుల్లో ఇది 2026 ఉగాది. ఇది ఫైనల్ స్టేట్మెంట్. ఇంకా అయిపోయింది, మీకు ఏం లేదు. పని ఏమైనా ఉంటే చేసేసుకోండి. ఇంకా ఏమైనా విందాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది వీడియో వినండి. లాస్ట్లో రెమెడీస్ ఉంటాయండి, ప్లీజ్ డోంట్ గో అవే, ఉండండి. రెమెడీస్ చాలా ఇంపార్టెంట్, అంతే కదండి. ఇప్పుడు మనకి 7వ ఇంట్లో శని ఉంటే కంటక శని అంటారు. అంటే ఈ శని చాలా ఇంట్రెస్టింగ్ అయినా బాధలు పెడుతుంటాడు. కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? చెప్పులు రాయి కంటిలోని నలుసు ఎంత కాదయ్యా అని చెప్పేసి కంటిలో నలుసు పడుతుంది. అదేమైనా పెద్ద బాధ అంటే కాదు. శని ఇలాంటి బాధలు పెడతారు. అంటే పెద్ద పెద్ద బాధలు ఏం పెట్టారు, చిన్న చిన్న ట్రబుల్స్ చేస్తూ ఉంటారు. బేసికల్గా ప్రయాణాలు చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు, చికాకులు కలిగిస్తూ ఉంటారు. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలు కొంచెం స్లోగా ఉంటుంది. ఎవరైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటే ఫాదర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకి శని వల్ల పెట్టే మనకి ప్రాబ్లమ్స్ అని చెప్తారు. అర్ధనాశనం, మనస్తాపం, మహాభయం, కొన్నిసార్లు అతిగా భయపడుతూ ఉంటారని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారనమాట. బట్ ఓవరాల్గా నెక్స్ట్ గురువు వీళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ అయిన చెప్తూ ఉంటారు. వాళ్ళకి 10వ ప్లేస్లో గురువు ఉన్నారండి. అది లాస్ట్ 6 months నుంచి ఉన్నారు. రేపు వచ్చే జూన్ వరకు కూడా గురువు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారు. గురువు 10వ స్థానంలో ఉంటే ఏం చెప్తారంటే మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుంది. శివుడికి బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మతల ఆయన చిటికి నెలుకుంటే అది ఊడిపోదు ఎంతకాలం ఉన్నా. ఆ తర్వాత యొక్క శివుని బ్రహ్మ యొక్క పుర్రు అంటారు కదండి, స్కల్, దాంట్లోనే భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. అదొక స్టోరీ అనమాట, మనకి పురాణాలలో ఉంటుంది. సో వీళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే 10వ స్థానంలో గురువు ఉన్నారండి. శివుడికి కూడాను తన బర్త్ చార్ట్లో 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్తారు. జనరల్గా మనకి శివుడి యొక్క డ్యూటీ ఏంటంటే డిస్ట్రక్షన్. ఆయన చేయాల్సిన పని ఆయన చేయాల్సిన పని చేయకుండా దాన్ని వదిలేసి ఈ బ్రహ్మహత్యం పట్టుకొని ఓదాగా తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి అంటే మనకి వీళ్ళకి ఇలా ఉంటుందని కాదండి, మనకు అలా స్టోరీ చెప్పారు. ఏమో అంటే దీన్ని బట్టి వీళ్ళు ఏమో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ 6 months జాబులో కొంచెం వృధాగా పెద్ద ఏమంటారు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే గ్రోత్ ఉండకుండా ఉంటుంది. లేదంటే జాబ్ నిమిత్తం అటు ఇటు వృధాగా తిరగాల్సిన టైం అయితే ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. కానీ 10వ ఇంట్లో గురువు ఉండటం వల్ల టయానికి మంచి ఫుడ్ తింటారు. లైఫ్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఎడ్యుకేషన్లో బాగుంటుంది, గ్రోత్ ఉంటుంది. కొంచెం అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచారణం భయం స్వజనే దోషణం చైవ దశమస్తే యథా గురువు అని చెప్తారు. 10వ స్థానంలో గురువు ఉంటే కనుక ధనానికి సంబంధించి ఏదైనా పనులు చేస్తుంటే వాటిలో పెద్ద ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కనపడనట్లు వృధా సంచారణం భయంతో వృధాగా తిరుగుతూ ఉంటారనేది మెయిన్. అందులో ఈ స్టేట్మెంట్ని పట్టుకొని మనకి ఆ పురాణంలో యొక్క శివుని యొక్క స్టోరీ తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టారు మన పెద్దవాళ్ళు. అందుకని ఏదో ఒక వృధాగా భయపడుతూ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది కూడా ఎక్కువ కాలం కాదు, జూన్ వరకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. ఆ తర్వాత ఎనివే గురువు మారుతారు కాబట్టి మారిన గురువు వీళ్ళకి చక్కగా మంచి చేస్తుంటారు. ఎలాంటి మంచి చేస్తుంటారంటే యశో వృద్ధి బలం తేజం సర్వత్ర విజయం సుఖం. అంటే ప్రతి చోట విజయవంతంగా ఉంటారు, సుఖప్రదంగా ఉంటారు. యశస్సు బాగా కీర్తి ప్రదర్శనలు పెరుగుతూ ఉంటాయి. శత్రునాశ మంత్రసిద్ధి అని చెప్తారు. ఈ టైంలో శత్రులు అనేవాళ్ళు వీళ్ళకొండరు. ఆ టైంలో వీళ్ళు గోపురాలు తిరిగినా, గుళ్ళు తిరిగినా, ఏదైనా కనుక కొంతమంది మంత్ర చాంటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటే గాయత్రి మంత్రాలు
గురువుల నుంచి వచ్చిన మంత్రాలు చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా మంది మేము శ్రీదేవి ఉపాసకులం అండి, లేదంటే లలిత సహస్రనామం చదువుతూ ఉన్నామని చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. అయినా మాకు బాధలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు దానికి వేరే విధానం ఉంటుంది, మంత్రం ఎందుకు పని చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి అలా గనక చేసుకుంటే మంత్ర ఉపదేశం లాంటివి, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ గురించి చక్కగా కలిసి వస్తుంది. ఆ మంత్రాలు ఇలా పనిచేస్తాయి అనేది మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఈ రాశిలో నక్షత్రాల వాళ్ళ పరిస్థితి గురుగారు, వాళ్ళకి సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? నక్షత్రాల వయసు కూడా చాలా బాగుంది. ఉత్తర ఫాల్గుని, హస్త చిత్త ఫేవరెట్ నక్షత్రాలు మొత్తం ఇందులోనే ఉంటుంది. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి రాజసమాన సౌఖ్యము. ఇంకేముందండి, రాజసమాన సౌఖ్యం అంటే దే ట్రీటెడ్ యాజ్ ఎ కింగ్ ఎవ్రీవేర్. తర్వాత ధనలాభము, భూలాభము, తర్వాత నిరోగము, హెల్త్ అనేది చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక విషయంలో శని వాళ్ళు వీళ్ళు భయపడుతూ ఉంటారు. మొదట్లో చెప్పుకున్నాము, ఆ శనికి సంబంధించి ఆన్సర్లు చేసుకుంటే బాగుంటుంది. హస్త వాళ్ళకి అగైన్ రాజసమాన సౌఖ్యము, ధనలాభము, హెల్త్ బాగుంటుంది, భూలాభము, ధనలాభం, అన్ని లాభాలు చూపిస్తుంది. ఒక ఛాలెంజ్ వీళ్ళు కూడాను సూర్య శని యొక్క ప్రభావం చేత కొంచెం భయపడే పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. చిత్త వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, సంపదలు, ధనలాభము, సుఖము, హెల్త్ అంతా బాగుంటుంది. అయితే వీళ్ళు భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు వరకు వీళ్ళు కొంచెం అనుకున్న పనులు చరక్క ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అని మరణ తుల్యం అంటారు. డోంట్ మిస్టేక్ అండి, మరణం అలా భయపడొద్దు, ఆ సినిమాలో డైలాగ్ లాగా కాదు. ఇక్కడ మరణం అంటే ఆగిపోతుంది, దాని మీనింగ్ అండి. మరణ తుల్యం అంటారు, అంటే ఏదైనా కనుక పని చేస్తే అలా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కంటిన్యూటీ లేకుండా ఆగుతూ ఉంటుందని దాని మీనింగ్ అని గమనించుకోవాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి సూపర్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఒకటి, ట్రావెలింగ్ వృధాగా తిరగొద్దండి, అది అనవసరమైన వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్, అంతా వేస్ట్. రెండోది, చిన్న చిన్న విషయాలకి భయపడకూడదు, వాళ్ళకి భయం ఉంటుంది, అది భయపడే సిచ్యువేషన్స్ ఉంటుంది. శని వల్ల, శని 7వ స్థానంలో ఉండటం కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు. ఇప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది, అది పెద్ద ప్రాబ్లం అంటే కాదు, అది సిల్లీ మ్యాటర్. ముళ్ళు తీసేస్తే నడుచుకుంటూ పోవచ్చు వెంటనే. బట్ గుచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్, టెన్షన్, భయపడిపోతాం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తాటాకు చెప్పులకి భయపడకూడదు, చిన్న చిన్న ఏమైనా ఉంటే కంగారు పడకూడదు. అంటే లైఫ్లో ఇంకా ఆ మాత్రం లేకుండా ఇంకా ఎలా ఉంటుంది, అవును కదా. సో పరిహారాలు చూసుకుంటే శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళకి విపరీతంగా ధనం రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, అది చేసుకుంటే చక్కగా ధన ప్రవాహం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ఇంకా ఈ రాశి వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగలేదు అనుకుంటే, ఓకే, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళ జన్మ జాతకం కూడా మనం చూసుకోవాలి. ఇది మనకు ఒక 30-40% జన్మ జాతకంలో దశ, భుక్తి, తర్వాత ఈ మనకి ఇంకా రకరకాలు ఉంటాయి, అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు ఏదైనా బ్లాకేజెస్, శాపాలు, దోషాలు అవన్నీ ఉంటే తెలుసుకొని, నథింగ్ బట్ బ్లాక్స్ అండి, మన మైండే మనకి పెద్ద బ్లాక్ అనమాట. అవి చూసుకొని వాటికి సంబంధించిన శాంతులు ఏమైనా చేసుకుంటే 10 రెట్లు జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఈ కన్యరాశి వాళ్ళకి 2026 ఉగాది నుంచి పరాభానామ సంవత్సరంలో ఇవ్వచ్చు. సో ఈ టయాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మనం వాళ్ళని కోరుకుందాము. అంతేకాక హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి మనం కోరుకుందాము. చాలా మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. శ్రీ పరాభానామ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది సంవత్సరం, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అంటే ఆంగ్లం కాదు, తెలుగు సంవత్సరం, ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అలానే 2026 నుంచి 2027 ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనం గమనిస్తూ, చూసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ చూస్తుండగా కన్యారాశి వారికి వచ్చాం. ద్వాదశ రాశుల వారి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మొదటిగా ఈ యొక్క పంచాంగ శ్రావణ ప్రకారంగా అయితే కనుక, గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా అయితే ఓవరాల్గా చూసినట్లయితే కనుక వీరికి ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చి 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3. ఇవి సమపాళలో ఉన్నాయి. భార్యతో పొద్దున్నే తనులు తినొచ్చు, భర్తతో పొద్దున్నే తనులు తినొచ్చు, మధ్యాహ్నానికి సాయంత్రానికి ఒకటి అవ్వచ్చు. అంటే రాజ్యపూజ్యం, అవమానం అంటే అంతే కదా, అంటే అందరూ కూడా గమనించుకుంటూ ఉంటారు. అట్లాంటి ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ ఆదాయం 5, వ్యాయం 11 అంటే అసలు ఏంటి గురువుగారు, మరి దీని పరిస్థితి ఏంటి, ఆదాయం ఎక్కడికి వస్తుంది, మరి వ్యాయం ఎక్కడ అంటే బాధ్యతలు. ఈ బాధ్యతలు అనేవి ఉంటాయి చూసారా, కుటుంబ బాధ్యతలు, ఫ్రెండ్స్ బాధ్యతలు, మాట ఇవ్వటం. కన్యారాశి వారు కదా అందులోనూ జేబులో ఉన్నాయే కాదు, ఇంట్లో ఉన్నాయి కూడా తీసుకొచ్చి దారదత్తం చేస్తూ ఉంటారు.
ఎవరైనా ఆకలి వేస్తుందంటే కనుక వారికి పంచి పెడుతూ ఉంటారు. ఆకలి వేయకపోయినా కూడా నీకేమైనా కావాలా అని చెప్పేసి పంచి పెడుతూ ఉంటారు. అలానే వీరికి ఏదైనా అక్కడైనా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఉన్నారనుకో, వారి యొక్క జీవితం వారు ఎదిగేదానికి కూడా వీరు తోడ్పడుతూ ఉంటారు. మరి వీరి దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది? ఇక సంపాదించినట్టు జనానికి కనిపిస్తూ ఉంటారు, కానీ వీటి దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఒకటండి, కన్యారాశి వారిలో ఒకటి గమనించిన నేను, వారి దగ్గర ఏసుతో సంబంధం లేకుండా, వారి దగ్గర ఏమి లేకపోయినా వారికి భయం ఉండదు. భయం అంటే ఎదుటివారు ఏదో చేస్తారు చేయరని కాదు, నేను ఎలా బ్రతకాలి రేపటి రోజున అనే ఒక భయం అనేది వాళ్ళ దగ్గర ఉన్నదండి. ఎందుకంటే వారు ఉండేటువంటి నీతి కావచ్చు, నిజాయితీ కావచ్చు, వారి మీద వారికి ఉండేటువంటి నమ్మకం కావచ్చు, నేను తప్పు చేస్తే భయపడాలి లేకపోతే ఎందుకు అనే ఒక ధర్మం అయినటువంటి ఒక క్రియ వలన వారు అలా ఉండిపోతారు. ఈ కన్యారాశి వారు నిజంగా వాస్తవంగా నేను గమనించిన దాని ప్రకారంగా వీరు తప్పు చేయరండి. ఎదుటివారు కావాలని చెప్పి వీరి మీద వీరు ఉండేటువంటి వేషధారణలో కావచ్చు, వీరు ఉండేటువంటి మాట మంచితనంలో కావచ్చు, వీరు ఉండేటువంటి సహాయ గుణం కావచ్చు, వీరి వలన వారికి ఏదైనా ఇబ్బంది అవుతుందంటేనే ఖచ్చితంగా వీరి మీదకి వేసి వారు తప్పించుకుంటారు. ఇకపోతే స్త్రీకి అయితేనేమో తూర్పు తీసుకొచ్చేటువంటి సంబంధం, అలానే పురుషుడికి అయితేనేమో దక్షిణ తీసుకొచ్చేటువంటి సంబంధం అయితే కుదురుతుంది. రిలేషన్లో కూడా అంటే వీరి యొక్క బంధుమిత్రుల దగ్గర నుంచి కూడా సంబంధాలు కుదిరేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి వారిని కొంచెం ప్రేమగా మాట్లాడితే కనుక వారి సైడ్ నుంచి వచ్చేటువంటి సంబంధాలు కూడా వీరికి కుదురుతాయి. ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వారికి రాజకీయ రంగం బాగుంటుంది, సినీ రంగం బాగుంటుంది, అద్భుతంగా వీరికి మార్కెట్ రంగం, ఫైనాన్షియల్, అలానే మ్యూచువల్స్, ఇండస్ట్రియల్స్, ఏదైనా సరే వీరికి ఇనుముకు సంబంధించినటువంటి రంగాల్లో అయితే కూడా వీరికి చాలా అన్యూన్యంగా ఉండేది అనుకుంటుంది. సిమెంట్, ఇటుక, ఇసుక రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంది. అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి పర్వాలేదు అనుకుంటే, బ్యాంకింగ్ రంగాలు బాగుంది, ఫైనాన్స్ రంగం కూడా వీరికి అది పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే వీరికి ఈ యొక్క కన్యారాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక పిల్లలు పుట్టే యోగ్యత. పెళ్ళి ఎప్పుడో అవుతుంది, వారికి పిల్లలు పుట్టే యోగ్యత కూడా ప్రయత్నం చేస్తే అక్టోబర్ తర్వాత వీరికి ఆ ప్రయత్నం పూర్వకంగా పిల్లలు పుట్టేదానికి అయితే కనబడుతుంది. ఇక రెండో పెళ్లి, మూడో పెళ్ళి అయితే మనం దానికి చెప్పేదానికి కాదు, అది అసలు మనకి దగ్గరికి రావద్దు. ఇక మొదటి పెళ్లి అయితే మాత్రం ఖచ్చితంగా వారికి అవేదానికి అయితే కనిపిస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. ఇకపోతే వీరికి ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్ట్లు, ఆలయాలు, అక్కడి నుంచి డబ్బు ఆదాయ వనరులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బు ఆదాయ వనరులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయాలి. ఇది అందరిలోనూ ఉంటుందా అనేది చెప్పం. కాకపోతే వారి యొక్క అదృష్టం చూసి వారి గోచార ప్రకారంగా వారికి ఎంత ఏజ్ ఉంది, ఏ గ్రహాలు శోభిస్తున్నాయి, ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి, గమనించుకోవాలి. అలాంటి సమయంలోనే వీరికి అన్ని రకాల అద్భుతంగా జరిగేటువంటిది అయితే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య సమస్య వీరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలానే మజిల్స్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, అలానే లివరు, కిడ్నీస్ లాంటి వాటిలో కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దాని తగ్గట్టుగా వీరు ప్రికాషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా వీరికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఏది ఉంటుంది. కన్యారాశి వారికి ఏది 2020 సంవత్సరం ఉగాది నుంచి 2027 సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ ప్రెడిక్షన్ అయితే వీరికి సరిపోతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్, ఈ మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా కావాలి. ఆ కలిసి వచ్చే కలర్ ఏంటి అంటే కనుక ఊదా కలర్, గ్రీన్ కలర్, చాక్లెట్ కలర్, వైట్ కలర్, ఈ 4 కలర్ కూడా వీరికి మాసం కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ 5 అండ్ 4, 8 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీటితో పాటు కలిసి వచ్చే వారం మంగళవారం, సోమవారం, ఈ 2 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. అలాంటి తప్పించుకోకుండా ఉండి వీరి మీద కూడా నిందలేయించుకొని మరీ బతుకుతున్నారు అంటే కనుక అది కన్యారాశి వారి యొక్క సొంతమే అని చెప్పొచ్చు. వీరికి ఉన్న తెలివితేటలకి ఏదైనా సరే పెట్టుబడి పెట్టరు, మాటతోనే డబ్బు సంపాదిస్తారు, మాటలతోనే వ్యాపారం చేస్తారు. అలాంటి కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరం అయితే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైనటువంటి దానికైతే కనుక ఖచ్చితంగా డబ్బు అనేది దాచుకోవాల్సిందే. రేపటి రోజు రానటువంటి దాంట్లో వీరికి డబ్బుతో అవసరం చాలా ఉండబోతుంది. కాబట్టి తస్మా కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక గమనిక, హెచ్చరిక కాదు గమనిక ఏమిటంటే, గురువుగారు కన్యారాశి గురించి బాగా స్టడీ చేస్తున్నారు నేనే, కాబట్టి దాని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. వీరికి ఇప్పటివరకు గత 7.5 సంవత్సరాలుగా తీసుకున్నట్లయితే ఆ 7.5 సంవత్సరాలని మనం గమనించుకుంటూ వచ్చితే ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం నిలదొక్కొని ఏదో 10 మందిలో మాట, మంచి నడవడిక, ఒక పేరు, ప్రఖ్యాత కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఎదుటి వాళ్ళని నమ్మకుండా మీ సహాయ సత్కారాలు మీ వరకే ఉంచుకొని నేను ఇంత చేస్తున్నాను, ఇంత సంపాదించాను కాకుండా ఏమి లేదు ఏదో బతుకుతున్నానని చెప్పి చూపించుకోవాలి. గొప్పలకు పోతే మాత్రం ఖచ్చితంగా వీరికి కూర్చోడానికి కూడా స్థానం ఉండదు, కూర్చుని కూడా లాగేస్తారు. కాబట్టి ఎదుటి వారితో చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా, చాకచక్యంగా బయటకు వచ్చేయాలి. ఇది మాత్రం కన్యారాశి వారు
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఈ సంవత్సరం కింద మనం గమనించినట్టయితే స్కూళ్ళు, ఇన్స్టిట్యూట్స్, మెడికల్ షాప్స్, డయాగ్నోస్టిక్స్, అలానే కనుక వీరికి ఇంకా కూడా కావాలంటే హోటల్స్ రంగం బాగుంటుంది, రెస్టారెంట్స్ రంగం బాగుంటుంది. కాబట్టి ఎవరైనా ఉంటే ఈ యొక్క మార్చి 19th తర్వాత వీరు ప్రారంభం చేయొచ్చు, మొదలు పెట్టొచ్చు. ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇంకా సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేసి ఆ కన్స్ట్రక్షన్లో అయిపోయిన తర్వాత ఇల్లు రెంట్కో లేకపోతే అమ్ముకోవడం చేస్తే ఆ డబ్బులు వస్తాయి. అలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. బ్రోకరేజ్ అంటారు, ఏజెంట్ల వ్యాపారాలు అనమాట. అలా కన్సల్టెన్సీస్ ఇలాంటి వాటిల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. వీసా కన్సల్టెన్సీ ఇలాంటి వాటిల్లోనూ, లేదా పార్కుల నిర్మాణం, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇలాంటి వీరికి అయితే చాలా బాగుంటాయి. అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం అనేది చేయొచ్చు. ఇక ఫుడ్ మార్కెట్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది. ఇక పోటీ పరీక్షలు ఎవరైనా పోలీసులకి రాయాలన్నా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ రాయాలన్నా, దాంట్లో పోటీ పరీక్షలు నెగ్గాలన్నా వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం అయితే కనుక ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇది విదేశయానం అయితే మాత్రం ఖచ్చితంగా మొదటి అధ్యాయం 6 మాసాలు అయితే ఆగాలి. సెప్టెంబర్, అక్టోబర్లో తర్వాతనే వీరికి విదేశయానం అయితే కనిపిస్తోంది. మధ్యలో వెళ్ళినా కూడా ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి అంతకంటే ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఇక ఒక్కసారి కూడా పెళ్లి కానట్టుంటారు ఎవరైనా ఉన్నారో వారికైతే కనుక ఖచ్చితంగా పెళ్లి అయితే అవుతుంది అని చెప్పొచ్చు. కానీ ఇరువురికి కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా పెళ్లి అయ్యేటువంటిది అయితే కనిపిస్తుంది. మే నెల, ఏప్రిల్ ఎండింగ్లో నుంచే మే నెల అట్లాంటి దగ్గర అయితే పెళ్లి అయ్యేటువంటిది అయితే కనిపిస్తుంది కదా, ఆ ప్రయత్నం అయితే చేయాలి. గురుగారు, నరఘోష, నరదిష్టి కావచ్చు, ఈ శత్రువులు అధికంగా ఉండటం, అలాగే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ ఎదుగుదలను తట్టుకోలేక కుళ్ళుబొద్దుతో ఏదో ఒక చెడు క్రియలు కావచ్చు ఇలాంటివన్నీ చేపిస్తూ ఉన్నారు. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే ఎవరో ఒక పార్ట్నర్ని మన వైపు లాక్కోవాలని చూసి వాళ్ళ మీద కూడా ఏదో చెడు ప్రయోగాలలో చేపించడం, ఇలాంటి కేసులు అధికంగా అయిపోతున్నాయి. చాలామంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. పరిష్కారం ఏంటంటారు గురుగారు? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి సంవత్సరాలు పోతూ ఉంటే వస్తూ ఉంటే, రోజులు పోతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇవి కాదు, గ్రహాలు మారుతూ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఏ గ్రహం కూడా మనిషిని హింసించదు, చైతన్యాన్ని ఇస్తాయి అన్ని గ్రహాలు కూడా. శని భగవానుడు కూడా చైతన్యం ఇస్తాడు మనిషికి. కానీ మానవ గ్రహాలు ఉంటాయి. ఈ మానవ గ్రహాలు మనం చేసేటువంటి మంచి పనులకి, మనకుండేటువంటి పేరు ప్రఖ్యాత హోదాకి తట్టుకోలేక, ఓర్చుకోలేక, వీరికి ఎందుకు ఉండాలనే వ్యసనం, కుళ్ళు, రంది, కుతంత్రంతో వీళ్ళందరూ కూడా ఏదో దగ్గరికి వెళ్ళేసి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, ఏక్షని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటిల్లు లాంటివి చేసేసి హింసిస్తారు. ఆడపిల్లల్ని వసూలు చేసుకోవటం, అబ్బాయిలను వసూలు చేసుకోవటం. ప్రపంచం అంతా మారిపోయింది. జాతకం బట్టి మనం ఉండట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారండి, నాది ఈ రాశి అండి, నా రాశి వాళ్ళంతా బాగున్నారు, నేను ఎందుకు బాగాలేనంటే నీ గ్రహచారం కాదు, అది నీకు చేయించిన క్రియ. ఇది అందరికీ అర్థం కావడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన వీడియోస్ చూసి చాలామంది అండి ఈ రోజుల్లో చాలామంది అవేర్నెస్ తీసుకొని ఎక్కడెక్కడికో వెయ్యి లక్షల రూపాయలు వదిలించుకొని కూడా జేబులు ఖాళీ చేసుకుని దగ్గరికి వచ్చేసి వాళ్ళకి మంచి జరిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మీరు గమనించున్నారు. ఈ రోజు కూడా మనకి దాదాపు 15,000 మంది కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర ఈ రోజున. అందరూ కూడా జాతకం సంబంధించిన వాళ్ళు కాదు. జాతకాలు బాగానే ఉంటాయి, ఏదో పరిహారం చేసుకుంటే అయిపోతుంది. కానీ అది కాదండి. ఇక్కడ ఎన్నో రకాల చెడు క్రియలు. మంచి భార్య ఉందంటే, మంచి చిన్న కుటుంబం ఉందంటే ఆ కుటుంబాన్ని విడదీసే విధంగా చెడు కళ్ళు. ఆ భార్య మేము కన్నేయటం, భర్త మేము కన్నేయటం, పిల్లల్ని హింసించి తీసుకుపోవడం, స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి లేపుకుపోవటం, అదే అంటారు కదా దాన్ని మన భాషలో అయితే. హింసించడం, రోడ్డు మేము పడేయటం, కొట్టినా, చంపినా, గిచ్చినా కూడా మళ్ళీ వాళ్ళే కావాలనుకోవటం, ఇవన్నీ కూడా చెడు క్రియలండి. ఈ చెడు క్రియలు మన ప్రపంచంలో చాపకంది నీరులాగా కొన్ని సంఘాల వారు ఏర్పడేసి ఇలాంటి హింసించి చిన్న చిన్న కుటుంబాలను నాశనం చేసి రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. జాతకాల్లో ఏముంటుందండి, పెళ్ళప్పుడు చూసుకోవాలి, లేకపోతే పంచలిప్చేప్పుడో రజస్వరప్పుడో చూసుకోవాలి, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చూసుకోవాలి, లేదా ఇల్లు గాలు కట్టేటప్పుడే చూసుకోవాలి. అంతేగాని ప్రతిసారి మనం జాతకం చూపించే అవసరం లేదు. జాతకంలో ఇలాంటి గృహారాలు ఉండవు. మీ పాప లేచిపోతుంది, మీ బాబు లేచిపోతాడు, మీ పాప ఎవరితో ఇబ్బందులు ఉన్నాయి, మీ భర్త మీ మాట వెండి, ఇవన్నీ జాతకాల్లో ఉండవండి. అవి మానవ గ్రహాలు చేసేటువంటి పనులవి. అవి ఖచ్చితంగా మనకి దగ్గరికి సంప్రదిస్తేనే తెలుస్తుంది. మనం ఏంటంటే వాటికి విరుగుడు చేసేదనుకున్నాం. మనము అలాంటివన్నీ బాధపడే వారికి మన దగ్గర వారికి విరుగుడు కూడా దొరుకుతుంది. ఎంతోమంది వారు మేలు పొందారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి మనం చేదోడు వాదోడుగా ఉండం. కానీ ఖచ్చితంగా వారు వెనకైతే మనం ఉండి ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి ప్రయత్నం అయితే మాత్రము ఖచ్చితంగా చేసేదానికి మనం చూద్దాము. మరొక విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన విషయాలు, పర్సనల్ విషయాలు ఎవరు కూడా షేర్ చేయకూడదు. మా బాబు ఇట్లా, మా పాప ఇలాగా, మా ఆయన ఇలాగా, మా భర్త ఇలాగా, మా భార్య ఇలాగా అని చెప్పి ఎవరికి షేర్ చేయకూడదండి.
పర్సనల్గా ఉన్నంత వరకు క్లుప్తంగా ఉంటుంది. అప్పటికే మనము తట్టుకోలేని బాధ. ఒక 10 మంది ముందు మనం తినకూడదు అంటే మన విషయాలు ఇంకోటి చెప్పకూడదని అర్థం. ఇలా జాగ్రత్తగా ఉంటే కనుక అన్యోన్యంగా ఉండేదానికి, చిన్న ఫ్యామిలీ ఎదిగేదానికి ఉంటుంది. లేదంటే మాత్రము బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. సినిమా పేరు కాదండి, మన జీవితాలు అలా అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, అబద్ధాలు చెప్పకుండా నీతిగా బతుకుతూ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏదైనా సమస్య వస్తే కనుక సంప్రదిస్తే వారికి సంబంధించినటువంటి పరిహారం అయితే వారికి ఖచ్చితంగా చేసేదానికైతే మనం ఉన్నాం. ఇక వీటితో పాటు పరిహారాల కంటే ముందు గురుగారు, ఈ సంవత్సరం వీళ్ళకి ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందా? అది అది మంచి అవచ్చు, చెడు అవచ్చు, ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఉందా? ఏదైనా కన్యారాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఏది నూతన సంవత్సరంలో? కన్యారాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ నూతన సంవత్సరం అయితే జూన్లో కనిపిస్తుందండి. జూను 20వ తారీఖు తర్వాత వీరికి కొంతమేర వీరికి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి వాళ్ళు వీళ్ళు సర్వనాశనం అయిపోతారు. అది టర్నింగ్ పాయింట్. అలానే అమ్మాయికి అయితే ఒక ఎదవ దొరుకుతాడు. ఆ ఎదవ వల్ల వీరికి ఇంట్లో మాట వస్తుంది, బయట మాట వస్తుంది. కన్యారాశి ఆడపిల్లలంటే మంచి హోదా, హొందా, ప్రేమ, ప్రఖ్యాత అన్ని రకాలు ఉంటాయి వీరి దగ్గర. మంచితనం ఉంటుంది. ఆ మంచితనాన్నే యూజ్ చేసుకొని హిప్నటైజింగ్ చేయడం లాంటివి, ఈ అమ్మాయిని వసిపుచ్చుకుని లాంటివి చేస్తూ ఉంటారు. వారి వలన నష్టపోతారు, ఫ్యామిలీ దూరం అవుతుంది, ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు రైట్ పాయింట్ అడిగారు కాబట్టి ఇక్కడే వీళ్ళకి రైట్ పాయింట్ అనేది మంచిగా కాదు, చెడుగా వెళ్ళిపోద్ది. కాబట్టి అలాంటి ఏమీ వెళ్ళకుండా కాన్షియస్లో ఉండాలి. గురువుగారు చెప్పారు కదా అనే ఒక కాన్షియస్లో ఉండేసి వారు పరిహార నిమిత్తంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి అద్భుతంగా ఉండేదానికి ఉంటుంది. కానీ అలాంటి ఏదైతే అదే అని చెప్పి అందరితో మాట్లాడేసి అందరితో చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి ఇబ్బంది అయితే మాత్రం కనబడుతూ ఉంది. ఎటువంటి పరిహారాలు ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి కలిసి వస్తాయి? అందులో ముఖ్యంగా కన్యారాశి వారు మాట్లాడుకున్న మనం కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఇవే కాకుండా గోచార ప్రకారంగా కాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందుల దగ్గరికి కూడా రాకుండా వీరికి అంత పాజిటివిటీ కావాలి అనుకుంటే కనుక ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మన దాకా రాకూడదు. కాబట్టి అలా రాకుండా ఉండాలి అంటే కనుక వీరు మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి. ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చేదానికైతే లేదు. ఈ కొన్ని వస్తువులు ఏం చేస్తాయంటే మంత్రోచ్చారణ చేస్తే ఆ వస్తువుకి ఆ సమస్య ఏముందో ఆ సమస్య నుంచి మంత్రోచ్చారణ చేస్తే అవి ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. వాడు సరస్సులైనటువంటి ధరలను ఉంటాయి. వారి చెంతకే చేరేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే వారికి అన్ని రకాల అనుకూలంగా ఉండేటువంటి వస్తువులైతే మనం పంపించడానికి ఉంది. ఇక దేవుని అనుగ్రహం అయితే కనుక పెసర గుగ్గిళ్ళు రాముల వారికి నైవేద్యం పెడితే చాలా మంచిది. అలానే కనుక వినాయక స్వామి వారికి గరిక బెల్లం పెట్టడం, ఒక బోల్టు, ఒక తేనె, అలానే నువ్వుల నూనె, ఈ 3 కూడా తీసుకెళ్ళి నవగ్రహాల్లో శని గ్రహానికి అభిషేకం చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే కొబ్బరికాయలో వచ్చేటువంటి నీళ్లు కాదు, కొబ్బరి బోండాలు వచ్చేటువంటి నీళ్లు, ఈ కొబ్బరి బోండాలు వచ్చే నీళ్లు తీసుకెళ్ళి శివ భగవానికి అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే అనుగ్రహం అనేది మన మీద అనుగ్రహం మన మీద అయితే నిగ్రహంగా ఉండేలాగా ఉంటుంది, తస్మా ఉంటుంది. కాబట్టి ఆ ఒక చిన్న పరిహారం ఒకటి చేసుకోవాలి. ఇక శని భగవాన్ యొక్క అదృష్టం కూడా వీరికి బాగానే ఉంటుంది. శని భగవాన్ యొక్క శుభదృష్టి వీరికి మరవడానికైతే ఈ చిన్న పరిహారం చేసుకోవాలి. ఇక అన్నిటికన్నా వీరే రోజు చేసుకోవాల్సిన పరిహారం కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 7 తీసుకోవాలి. కనీసం వారంలో ఒక రోజేం చేయాలి. ఈ కర్పూరం బిళ్ళలు 7 తీసుకొని తనకి తానే 7 టైమ్స్ తల చుట్టూ తిప్పుకొని 7 టైమ్స్ ఏది క్లాక్ వైజ్గా, అట్లానే ఈ పైనుంచి కిందకి 7 టైమ్స్ దిగదార్చుకొని వారు ఎక్కడైతే ఉంటారో వారి ముందు నేల మీద పెట్టేసి కాల్చేసి ఆ మంటలన్నీ కూడా కొండెక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్య, అప్పుల బాధ అన్ని రకాల కూడా కొంతమేర ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇవి చేసుకుంటూ ఉంటే కనుక ఈ కన్యారాశి వారికి కూడా ఈ యొక్క 2026 నుంచి 2027 సంవత్సరంలో కూడా అన్ని రకాలు బాగుంటాయి. ఎవరైనా వీరికి లైన్ వేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వీరు నాశనం అవుతారు. కాబట్టి అలాంటి వాటి జోలు వెళ్ళకూడదు. లవ్ మ్యారేజెస్ లేవు, అరేంజ్ మ్యారేజెస్ ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ముందు జీవితంలో ఎదగాలి, ఎదిగేదానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఎదిగిన తర్వాత సంబంధం అయ్యో వస్తుంది, జమీందారు పిల్లలు వస్తారు. మనం ఎదగాలి. ముఖ్యంగా మన పక్కన వీళ్ళంటి వాళ్ళు ఉంటే ఎదగలేము. పెళ్ళి అయిన తర్వాత ఎవరినైనా చూసుకోవచ్చు, ఎదుగుతారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు అయ్యేదానికైతే ప్రయత్నం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా వీరు ముందుకెళ్ళేదానికి ఉంటుంది. పోయిన సంవత్సరం మీద అయితే కనుక ఈ సంవత్సరం ఇంకా కొంచెం అదృష్టం ఉన్నది, వీరికి ఇంకా బాగుంటుంది అని మాత్రం చెప్పొచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.